గ్రామ శివారులోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని సుంకరి సంపత్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంచర్ల గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ మానకొండూరు మండల కమిటీ సభ్యులు సుంకరి సంపత్ మాట్లాడారు. చెంచర్ల గ్రామ శివారులోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని పేర్కొన్నారు. సర్వే నెంబర్ 670లో 4 ఎకరాల 20 గుంటలు, 664లో 6 ఎకరాల 14 గుంటలు, 666లో 24 గుంటలు కలిపి సుమారు 11 ఎకరాలు 24 గుంటల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. కొంతమంది వ్యక్తులు ఈ భూములను అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత రెవెన్యూ అధికారులు స్థలాన్ని పరిశీలించి హద్దులు నిర్ణయించి ప్రభుత్వ భూమిని రక్షించాలని కోరారు. ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు సుంకరి సంపత్, సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యుడిని. నిన్న మానకొండూరు మండలంలో చెంజర్ల సంబంధించినటువంటి గ్రామ రెవెన్యూ శివారు పరిధిలో సంబంధించినటువంటి భూమి సమస్య పైన తహసీల్దార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చెంజర్ల గ్రామ పరిధిలో సంబంధించినటువంటిది ఎర్రగుంట అని చెప్పి ఉన్నది. ఆ ఎర్రగుంట పరిధిలో ఉన్నటువంటి 4 ఎకరాల భూమికి సంబంధించింది కూడా కొద్దిమంది అక్రమదారులు ఆక్రమించుకోవడం జరిగింది. దాంతోపాటు కర్నాల కుంట అని ఇంకో పక్కనే కుంట ఉంటుంది. ఆ కుంట సంబంధించినటువంటి దాంట్లో కూడా భూమికి సంబంధించి ఆక్రమణ గురం జరిగింది. దాని పక్కనే ప్రభుత్వ భూమికి సంబంధించింది ఉంది. ఆ ప్రభుత్వ భూమికి సంబంధించింది కూడా ఆక్రమణకు గురైంది. ఇది ఆక్రమణకు గురవుతుంది. రోడ్డు పక్కనే ఉన్నది. ఎంఆర్ఓ ఆఫీస్ కనీసం 10 కిలోమీటర్ల దూరం కూడా లేదు. ఎప్పటికీ రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. ఇంత దర్జాగా ఒక చెరువు శీకం భూమిని సంబంధించినటువంటి కొద్దిమంది జేసీబీల సాయంతో మట్టి పోసుకొని కల్టివేషన్ చేసుకుంటూ ఉంటే రెవెన్యూ అధికారులు నిమ్మకు ఎత్తినట్టు చిమ్మకుంటున్నట్టు కూడా పట్టించుకోవట్లేదు. మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తారు? డీ గారు ఏం చేస్తారు? ఈ మండలానికి సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అధికారి ఉన్నాడు. ఆయన చెరువు సంబంధించినటువంటి కబ్జాలకు గురవుతుందా, ఏమవుతుంది, ఏం కథ అని కనీస పర్యవేక్షణ సంబంధించి లేకపోవడం వల్లనే ఈరోజు మొత్తం అయిపోయింది. ఈ కబ్జా చేసుకోవడం వల్ల ఆ కుంటలను ఆనుకొని ఉన్నటువంటి వందలాది ఎకరాల భూమికి సంబంధించింది కూడా మొత్తం ఈరోజు నీరు లేక అడుగంటిపోయి సంబంధించినటువంటి పంటలు పండలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కాబట్టి ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి చెరువు కుంట సంబంధించింది ఆక్రమణ గురైనప్పుడు వెంటనే స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న తహసీల్దార్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు వెంటనే ఏం చేసిన ఎంక్వైరీ చేస్తామని చెప్పన్నాడు. ఆ మైనర్ ఇరిగేషన్ డీతో మాట్లాడే సంబంధించి దాని హద్దులు పిటాయించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. వ్యతిరేకంగా ఆక్రమించుకున్నటువంటి వారిపైన క్రిమినల్ కేసు కూడా పెట్టాలని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి మా పార్టీ శాఖల తర్వాత ప్రజానీకాన్ని అందరూ కూడా ఐక్యం చేసి అధికారులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. సంపత్, సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యుడు. ఈ చెంజర్ల గ్రామ పరిధిలోనే ఇంకా ఇతర చెరువులకు సంబంధించి కుంటలకు సంబంధించిన వాటికి కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని కుంటలు చెరువులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏవైతే ఉన్నదో వాటి బఫర్ జోన్ పరిధి ఎంతవరకు ఉందో ఆ విస్తీర్ణానికి సంబంధించినటువంటిది రెవెన్యూ డిపార్ట్మెంట్ గారి అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇద్దరు కలిసి కట్టుగా సర్వేలు నిర్వహించి అన్ని చెరువులకు కుంటలకు హద్దులు నిర్ణయించి వాటి యొక్క హద్దులు పిటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా గ్రామాలలో సంబంధించినటువంటి చెరువులు కుంటలు ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. నీరు ఎండిపోతూ ఉన్నాయి. చెరువులకు కుంటలకు గండ్లు పెట్టి దాన్ని మొత్తం కబ్జా చేసుకునే పరిస్థితి ఉన్నది. దీని మీద సిపిఎం పార్టీ ఒక అధ్యయనం కమిటీ చేసినాం. మొత్తం అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. అన్ని గ్రామాల్లో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా కూడా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నాం. కాబట్టి వెంటనే జిల్లా యంత్రాంగం సంబంధించిన చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.